ఈ సాంగ్ కూడా ఆడియో వినిపించారు. వీడియో ఏమైనా చూపించుంటే బాగుంటుందని అందరూ అడుగుతున్నారు త్రివిక్రమ్ గారు. డైరెక్ట్గా థియేటర్లో చూడమని చెప్పారు ఇప్పుడే సైగల ద్వారా. సో థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత చూద్దాము. ఇప్పుడు సెకండ్ సాంగ్ని మనకు వినిపించడానికి సింగర్స్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సాయి శివాని, రమ్య అండ్ రాహుల్ నంబియార్. నితిన్ తను ఫస్ట్ తెలుగులో పాడినటువంటి సాంగ్ నితిన్ కోసమే పాడాడు. ఆ తర్వాత గురువారం మార్చి 1 అనే సాంగ్ బాగా పాపులర్ సాంగ్ తను పాడినటువంటి సాంగ్స్లో. అఫ్ కోర్స్ మన బాహుబలి రమ్య అండ్ బంగారు కొడిపేట సాయి శివాని. Check. Good evening, everybody. Really happy to be here. Wishing all the best to this movie. Mickey, amazing songs. Heard all the songs. Thank you so much for this opportunity. And I also would like to thank Mickey sir. Thank you so much, sir, for this beautiful song in this wonderful movie. And I definitely know that the audio is gonna rock and the film is gonna be a huge hit. And yeah. Same here, and I really thank Mickey sir a lot. Thank you so much, sir. And I wish this movie a very, very big success. And yeah, let's get to it. Track. Hello. నలుపు తెలుపున కాటుకు కళ్ళకు రంగు రంగు కలిగిందెవ్వరు దిక్కులంచులకు నెక్కలు తొడిగిందెవరు Come on, everybody. నీలి మేఘం నెమలి పింఛం రెంటికి లేదు ఏమంత దూరం ఒకటి హృదయం ఒకటి ప్రాణం వాటినే నాడు విడదీయలే Come on, people.
you. Thank you Thank so you. much. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ రమ్య, అండ్ థ్యాంక్ యూ సాయి శివాని, థ్యాంక్ యూ మిక్కీ గారు. దట్ వాజ్ అ లవ్లీ సాంగ్, బ్యూటిఫుల్ మ్యూజిక్, వెరీ వెరీ ఫుట్ ట్యాపింగ్. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని. సుప్రీం సినిమా మన ముందుకు తీసుకొచ్చేస్తున్న దిల్ రాజు గారికి స్వాగతం. అండ్ అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేస్తున్నటువంటి అమ్మాయి, ప్రేమం అనే సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టిన అమ్మాయి. ఆయనకు అంత వయసు లేదు, నువ్వు అందరు కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. ആലുവ പുഴയുടെ തീരത്ത് ആരാരും കാണാ നേരത്ത് തന്നനം ചൊല്ലി ചൊല്ലി തേടിയെത്തും മാർഗളിക്കാറ്റേ. എൻ്റെ അനുപമ കുട്ടി വാ. എന്തോ എൻ്റെ ഗുരുവായൂരപ്പ ముడినేక ఎంత ఆకి వచ్చిరికనే. ప్రేమం అనే మలయాళం సినిమాలో ఈవిడ హీరోయిన్గా చేశారు. ఆ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది ఇన్ మలయాళం. ఇప్పటి వరకు ఎవరికి ఆయన బొకే ఇవ్వలేదు, నీకు మాత్రం ఇవ్వడానికి వచ్చారు. ఇందాకటి నుంచి అడుగుతుంటే నేను ఎందుకులే అమ్మా ఎవరు వచ్చారు అని అడుగుతున్నారు. అనుపమ, ఆ సినిమాలో చూసిన వాళ్ళు సడన్గా అనుపమని చూస్తే గుర్తుపట్టడం కొంచెం కష్టం, ఎందుకంటే ఫుల్ రింగుల జుట్టుతో ఉంటుంది అండ్ ఆ జుట్టు ఒక స్పెషల్ అట్రాక్షన్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో അനുപമ ഈ സിനിമയ്ക്ക് വേണ്ടിയിട്ട് സ്പെഷ്യലായിട്ട് ഇങ്ങനെ ചെയ്തതാണോ? അല്ലേ, ഒരിക്കലും അല്ല. ఓకే, అనుపమ రావడంతో నేను ఇంకొంతమందిని పిలవడం మర్చిపోయాను. అజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అజయ్ గారు ఈ సినిమాలో విలన్గా కనిపిస్తారా, మంచివాడిగా ఉంటారా? చూద్దాం, చూసి తెలుసుకుందాము. దిల్ రాజు గారు, ఆల్ ఆఫ్ అస్ వెయిటింగ్ ఫర్ సుప్రీం. నేనేమైనా అనుకుంటానేమో అని మళ్ళీ ప్రసాద్ గారు బొకే తీసుకొచ్చారు. ఓకే, సో దిల్ రాజు గారు ముందుగా వారి విషెస్ని మన ఆ టీంకి అందిస్తారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నితిన్ హీరో ఎలా అయ్యాడో మీ అందరికి గుర్తుంది కదా. తొలి ప్రేమ సినిమా సంధ్యా థియేటర్లో చూస్తూ చూస్తూ హీరో కావాలని కలగన్నాడు, హీరో అయ్యాడు. హీరో అయ్యాక కూడా తను పవన్ కళ్యాణ్ గారి అభిమానాన్ని ఇంతింతై పెంచుకుంటూ తన ఆడియో ఫంక్షన్కు కళ్యాణ్ గారు వస్తే హిట్ అని ఫిక్స్ అయిపోతాడు నితిన్. సార్, నితిన్కి మళ్ళీ ఆహా ఒక పెద్ద హిట్ కావాలని, అలాగే త్రివిక్రమ్ గారు, సో తను ఏది చేసినా కొత్తగా డైలాగులు రాస్తూ సినిమాని సెన్సేషనల్ హిట్ చేస్తాడు సార్ త్రివిక్రమ్ గారు. అలాగే ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు, ఓల్డ్ టీమ్, ఆల్ ది బెస్ట్. ఈ సమ్మర్లో ఈ సినిమా రాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ అజయ్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టైటిల్ టీజర్ ఎంత ప్రశాంతంగా ఉందో సినిమా కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. మా డైరెక్టర్ గారు అన్నట్టు అంత ప్రశాంతంగా చేద్దాం, సెట్లో ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా సినిమాలో కూడా అదే ఉంటుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద రోల్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నబాబు గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. పవన్ సార్ థ్యాంక్ యూ. అనుపమ, చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. Good evening. Good evening, everybody. I am a Malayali, so sorry that I can't understand Telugu. I understand your feelings seeing a superstar Pavan Kalyan Garu here. Even I am so excited meeting him for the first time. So this is my first Telugu movie and I am so much thankful to the whole crew of AA. I know the movie is going to come out well, and especially to my dear and dearest Trivikram sir. He have been a support for me every day. Even this moment I was telling him I'm sharing, but he gave me confidence. And thank you my co-stars, Samantha Garu and Nitin Garu and everybody out here. Thank you so much you all for the love for AA, Trivikram sir and everybody out here. Thank you. ഒരു വാക്ക് മലയാളത്തിൽ നമ്മളുടെ പ്രേമം ഫാൻസിന്. പവൻ കല്യാൺ സാറിനെ കുറിച്ച് മലയാളത്തിൽ എന്താ
ഓക്കെ നമുക്കൊരു കാര്യം ചെയ്യാം. പവൻ കല്യാൺ സാറിനെ കൊണ്ട് തന്നെ എന്തെങ്കിലും ഒരു വാക്ക് പറയിപ്പിച്ചാലോ മലയാളത്തിൽ? സർ, ഓക്കെ സർ, വുഡ് യു ലൈക്ക് ടു ആക്ട് ഇൻ മലയാളം മൂവീസ്? ഞങ്ങൾക്ക് ഒരുപാട് ആഗ്രഹമുണ്ട് കാണാനായിട്ട്. మాకు చాలా కోరికగా ఉంది మిమ్మల్ని మలయాళం సినిమాలో చూడడానికి. సో మోస్ట్ వెల్కమ్. భలే ఉంటుందిలే పవన్ కళ్యాణ్ గారు మలయాళం సినిమాలో ఆ పంచ కట్టుకొని అలా నడుచుకొని స్టైల్గా వస్తుంటే మేము ఆల్రెడీ ఒక సీన్ ఊహించేసుకున్నాం. ఒక అడ్డబొట్టు పెట్టుకొని ఆహా సూపర్, థ్యాంక్ యూ, గుడ్ ఇమాజినేషన్. ఓకే, ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి మాకు నెక్స్ట్ సాంగ్. మికీ ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయ్యి రాక్స్, ఆల్ ది బెస్ట్. మర్చిపోయాను, అజయ్ సౌండ్ బాగుంటుంది. ఆ ఆ ఆ, ఆ. ఆ